Praise the Lord, everyone. Bible reading in 6 months. Day 92, April 2nd. మొదటి భాగంగా కీర్తనల గ్రంథం 126వ అధ్యాయం నుండి చదువుకుందాం. సియోనుకి తిరిగి వచ్చిన వారిని యెహోవా చెర నుండి రప్పించినప్పుడు మనము కలకని వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేతపట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. కీర్తన గ్రంథం 127వ అధ్యాయము. యెహోవా ఇల్లు కట్టించినెడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడనెడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుదురు. కీర్తనల గ్రంథం 128వ అధ్యాయము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఈలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. కీర్తన గ్రంథం 129వ అధ్యాయము. ఇశ్రాయేలు ఇట్లనెను, నా యవ్వన కాలమున మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయచూ వచ్చిరి. నా యవ్వన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయచూ వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. దున్నువారు నా వీపు మీద దున్నిరి. వారు చాలను పొడుగుగా చేసిరి. యెహోవా న్యాయవంతుడు. భక్తిహీనులు కట్టిన తాళ్ళు ఆయన తెంపియున్నాడు. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు తిప్పబడుదురుగాక. వారింటి మీద పెరుగు గడ్డి వలె నుందురుగాక. ఎదుగక మునిపే అది వాడిపోవును. కోయువాడు తన గుప్పిలినైనను పనులు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు. దారిన పోవువారు యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండునుగాక, యెహోవా నామమున మేము మిమ్ము దీవించుచున్నాము అని అనక యుందురు. కీర్తన గ్రంథం 130వ అధ్యాయము. యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినెడలా ప్రభువా ఎవడు నిల్వగలడు? అయినను జనులు నీ యందు భయభక్తు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. కీర్తన గ్రంథం 131వ అధ్యాయము. యెహోవా, నా హృదయము అహంకారం కలది కాదు, నా కన్నులు మీదు చూచుచున్నవి కాదు. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకునుట లేదు. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనిపాలు విడిచిన పిల్ల తన తల్లి ఎదుట ఉన్నట్లు, చనిపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే
ఆశ పెట్టుకొనుము. కీర్తన గ్రంథం 132వ అధ్యాయం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచము మీదికి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియ్యను. నా కనురెప్పలకు కునికిపాటు రానియ్యనెను. అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి. యాయేరు పొలంలో అది దొరికెను. ఆయన నివాస స్థలములకు పోదము రండి. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదము రండి. యెహోవా, లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము. నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపము. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకుందురుగాక. నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడవై ఉండకుము. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధన గైకొని ఎడల, నేను వారికి బోధించిన శాసనమును వారు అనుసరించినడల, వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్యప్రమాణము దావీదుతో చేశాను. ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. తనకు నివాస స్థలంగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థలము. ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. ఇక్కడనే నేను నివసించెదను. దాని ఆహారం నేను నిండారుగా దీవించెదను. దానిలోని బీదలను ఆహారంతో తృప్తిపరచెదను. దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపచేసేదను. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు. అక్కడ దావీదునకు కొమ్ము మొలువజేసేదను. నా అభిషిక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపచేసేదను. అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును అనెను. ఇది మొదటి భాగం అండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ ప్లీజ్.